గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. దానికి సంబంధించి ఎంతో మంది అరెస్ట్ కూడా అయ్యారు, ఒక సిట్టింగ్ ఎంపీతో సహా. అయితే అదే కల్తీ మద్యం మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సభలోనే, ప్రస్తుతం ఆయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నారు, అందరికి కూడా తెలిసిందే. అందులో జన సమీకరణలో భాగంగా అక్కడికి వచ్చేటువంటి ఎవరైతే మందుబాబులు ఉన్నారో వాళ్ళందరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కల్తీ మద్యం అక్కడ పంపిణీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి మొత్తానికి ఆ కల్తీ సారా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వదిలిపెట్టట్లేదా? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. కార్తిక్ గారు నమస్కారం అండి. నమస్తే. మొన్నటిదాకేమో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందరి చేత కల్తీ మద్యం తాగిచ్చారని చెప్పేసి అనేక వాస్తవాలన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా అదే కల్తీ మద్యాన్ని వాళ్ళ ఆయుధంగా వాడుకుంటూ జన సమీకరణ చేసి వాళ్ళ కార్యకర్తలుగా చెప్పుకోబడుతున్నారు, వాళ్ళ చేత జనాలకు అందరికి కూడా ఇప్పిస్తున్నారని చెప్పేసి ప్రస్తుత ఉత్తరాంధ్ర పర్యటనలో మరీ విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమంటారు ఈ కల్తీ మద్యం జగన్మోహన్ రెడ్డి గారి సభలో పంచడం గురించి? కొన్ని ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారి సభల్లో కల్తీ మద్యాన్ని, కల్తీ సారాన్ని పంచుతున్నారా? సరే, ఇవాళ పర్యటన గురించి మళ్ళీ మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పాత పర్యటన ఒకసారి ఉదాహరణ తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి ఉమ్మడి అనంతపురం జిల్లా, సత్యసాయి జిల్లా, రాప్తా నియోజకవర్గం, అక్కడికి ఒక కార్యకర్త చనిపోతే పరామర్శ కోసం వెళ్ళారు. అక్కడ హెలికాప్టర్లో వెళ్ళారు. హెలిప్యాడ్ దగ్గర విధ్వంసం జరిగింది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు హెలికాప్టర్ను ధ్వంసం చేయటం మాత్రమే కాకుండా పైలట్కు ఉన్నటువంటి బ్యాగ్ని తస్కరించారు అనేటువంటి కేసు నమోదైంది. మామూలుగా హెలికాప్టర్ ధ్వంసం చేయటం ఏందబ్బా అంటే వాళ్ళు ఏ నిశాలో ఉన్నారు? బేసిక్ పాయింట్ ఒకటి. 2, జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి ఆడికి పోయినప్పుడు మిర్చి బత్తాలు ఎత్తకపోయారని ఒక రైతులు కంప్లైంట్ చేస్తారు. మిర్చి బత్తాలు ఎత్తకపోయారు అంటే రైతులు పరామర్శ కోసం వచ్చిన కార్యకర్తలే అలా చేశారు అంటే వాళ్ళు ఏ మత్తులో ఉన్నారు, ఏ నిశాలో ఉన్నారు? 2, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పొదిలి పర్యటన, ప్రకాశం జిల్లా పొదిలి టొబాకో రైతుల పరామర్శ కార్యక్రమం చూడు. పొగాకు బేలను తొక్కేస్తూ, మామూలుగా రైతుల పరామర్శ కోసం పోయి రైతుల పంటను దొక్కటం ఎక్కడైనా చూసాను? అంటే ఏ నిశాల్లో ఉంటే వాళ్ళు దొక్కుతారు? మనిషి అనేవాడెవడు కూడా రైతుకు నష్టం చేయడు. రైతుకు నష్టం జరిగేలా అక్కడ తొక్కేశారు పొదిలి పొగాకు బేలని అంటే దాంట్లో ఉన్న ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏదో నిశాలో ఉన్నారు, మద్యం మత్తులో ఉన్నారు. ఆ మద్యం మత్తు కూడా బ్రాండెడ్ మద్యం మత్తు అంటే కొద్ది తెలిసిద్ది, స్లోగా తెలిసిద్ది, ఇది కరెక్టు ఇది తప్పు అని తెలిసిద్ది. కానీ ఏది తప్పో ఏది ఒప్పో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ రాళ్ళ దాడి కూడా జరిగింది. వాళ్ళ మీద వాళ్ళే రాలేసుకున్నారంటే అది ఎవరి మీద ఎందుకు రాయేస్తున్నాడో కూడా తెలియదు. ఆ పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. సరే, ఇవన్నీ పర్యటన కంటే సరే మధ్యలో ఇంకోటి చెప్పాలి. బంగారుపాలెం మామిడి కాయల తొక్కిసిరాట అంటే మామిడికాయలని రోడ్డు మీద బారబోసి టాటర్లతో తొక్కించినటువంటి విషయం. మనిషి ఎవడు కూడా, మామిడికాయలు తినేవాడు ఎవడు కూడా, రైతు అంటే అభిమానం ఉన్నోడు ఎవడు కూడా ఆ పని చేయడు. ఏదో నిశాలో ఉన్నోడు తప్ప. ఇవన్నీ వదిలేయబ్బా. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాడు జిల్లా పర్యటన చూసుకో. నీ జిల్లా అదే కదా? అవును. ఆ జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు సింగయ్య కారు కింద పడ్డ ఇన్సిడెంట్ ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయి నువ్వు. ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కారు మీదకి ఎక్కి జెండా పట్టుకొని గొడవ చేస్తున్నాడు, కారు పోనీకుండా. చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారి కారు చుట్టూ జనాలు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి కారు కొడుతూ జగన్ సీఎం ఏమైనా ఎన్నికలు ఉన్నాయా? ఏమైనా జగన్లో ఎన్నికలు ఉన్నాయా? జగన్ ఎన్నికల పర్యటనలో కొనసాగుతుందా? జగన్ సీఎం అని అసలు పిచ్చి పిచ్చి నినాదాలు, వికృతి చేస్తాడు. ఒకడేమో ఇది రప్ప అంటాడు, కోసేస్తా అంటాడు, తినేస్తా అంటాడు, నమిలేస్తా అంటాడు. ఇప్పుడు కాదు అప్పుడు చూసుకుందాం అంటాడు. మరి అదేందో నాకు అర్థం కాదు. సో ఇవన్నీ ఎవరికి వచ్చే డైలాగులు? స్పృహ ఉన్నోడు ఎవడైనా, పద్ధతి ఉన్నోడు ఎవడైనా, ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉన్నోడు ఎవడైనా, ఒక రాజకీయ భావాజాలం ఉన్నోడు ఎవడైనా చేసే వ్యాఖ్యలా? కాదు కదా. సో కాబట్టి ఒక అనుమానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో, అందులో నేను పల్నాడు పర్యటన మళ్ళీ గుర్తు చేస్తా, అక్కడ జనాలు బిహేవ్ చేసిన తీరును బట్టి ఏదో తేడా ఉంది. వాళ్ళకి ఏదో కల్తీ సారాన్ని, కల్తీ మద్యాన్ని పోసి అలా సీఎం అని నినాదాలు ఇప్పించుకొని ఏదో విజిల్స్ రకరకాలుగా చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఒక అనుమానం. సరే, ఈ అనుమానం నిజమా కాదా ఒక్కసారి చెక్ చేసుకుందాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అలవాటు నకిలీ మద్యం విషయంలో ఉందా లేదా ఒకసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అది తెలుసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకు వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అఫీషియల్గా మద్యం దుకాణాల్లో పేక్ మద్యాన్ని అమ్మిన విషయం ఇవాళ కేసు నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద ఎంక్వైరీ నడుస్తుంది. ఆ పేకు మద్యం గురించి మందు తాగటం అలవాటు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం మొత్తం తెలుసు ఏ బ్రాండ్ అమ్మారో. అది ఒక్క విషయం.
రెండో విషయం ఏంది, ఆల్రెడీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఒక కేసు ఉంది. ఎన్నికల టైంలో నకిలీ మద్యాన్ని పంచాడు అనేటువంటిది అతని మీద ఉన్నటువంటి కేసు. ఇది కూడా బోని. తర్వాత ఇంకొక కేసు ఏది, జంగారెడ్డిగూడెంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కల్తీ సారా తాగి చనిపోయారు 30 మంది అనేటువంటిది మనం చూసాం. అయితే ఎక్కడో కల్తీ సారా తాగి చనిపోతే జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని నువ్వు అడగొచ్చు నన్ను. నేను దానికి చెప్పే సమాధానం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అవి సహజ మరణాలను క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మరణాలకి సంబంధం లేకపోతే దాని వెనకాల ఏం జరిగిందో తేల్చి చూపారు కదా. అవును కదా. కానీ 30 మంది ఒక్కసారిగా అనుకోకుండా చనిపోయారు, సహజ మరణాలను క్రియేట్ చేశాడు. ఎందుకు వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశాడు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి జే బ్రాండే అక్కడ పారింది, ఆ జే బ్రాండ్ వల్లే అక్కడ చనిపోయారు. ఇది తెలిసినటువంటి వాస్తవం. ఇదంతా పోనీ అబ్బా, ఇంకా వెనక్కి వెళ్దాం. అసలు ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం అనేది ఒకటి ఉంది అని తెలిసింది ఎప్పుడు, మల్లాది బార్లో 7 చనిపోయినప్పుడు. ఆ రోజు ఆ బార్లో చెకింగ్ జరిగితే మద్యం నకిలీది అని తేలింది. ఆ రోజు మల్లాది విష్ణు గారు వాళ్ళ సోదరు వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ రోజు బయటికి రావాల్సిన పరిస్థితి. ఆ రోజు వైసీపీ పార్టీలోకి జాయిన్ అయ్యారు. నకిలీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని వైసీపీలోకి ఎందుకు రానిచ్చారు? మాకు అటట్టులే కావాలని వైసీపీ తీసుకుందా? అంటే నకిలీ మద్యం అనే మల్లాది విష్ణు గారి బారి చూడు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద కేసు చూడు, ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో అమ్మిన మద్యం చూడు, జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్ చూడు, ఇవన్నీ ఒకదానికొకటి డాట్స్ కనెక్ట్ చేయడానికి ఏమర్థం అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారు నకిలీ మద్యాన్ని తయారు చేపిస్తున్నారు. నువ్వు అనొచ్చు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తంబలిపల్లి దగ్గర మూలకల చెరువు ప్రాంతంలో నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఎవరు పట్టుకున్నారు? ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు అంటే ఈ ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే పట్టుకుంది. అయితే ఇప్పుడు తంబలిపల్లి ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు వాళ్ళ సోదరుడు, మిథున్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యుడు ఎంపీగా ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియకుండా అక్కడ బిజినెస్ సాగుతున్నాయా? ఇప్పుడు అక్కడ ఎవరైతే టీడీపీ నాయకుడి మీద జయచంద్రరెడ్డి మీద ఆరోపణలు వచ్చాయో అతను ఎన్నికల ముందే టీడీపీలో జాయిన్ అయ్యాడు. ఒకప్పుడు పెద్దిరెడ్డి గారు అనుచరుడు, పెద్దిరెడ్డి విజయానికి ఉపయోగపడ్డ వ్యక్తిని ఈ విషయంలో ఈ మధ్యకాలంలో టీడీపీ గమనించింది. అతని పార్టీని సస్పెండ్ చేసింది, అతన్ని అరెస్ట్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేసింది. అతని నేరాన్ని బట్టి. అవును కదా, విచారణ పూర్తి చేయమని చెప్పింది కదా. మన భేదం లేదని మాకు చెప్పేసింది కదా తప్పులో. అయితే ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకునే కంటే ముందే ఆ ఏరియా రాజకీయంగా పెద్దిరెడ్డి గారి సామ్రాజ్యం కాబట్టి, ఆ ఏరియా సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన కాబట్టి, సుదీర్ఘకాలం ఆయనకు అనుభవం ఉంది కాబట్టి ఈ విషయాన్ని ముందే ఫైండింగ్ చేసి, అదిగో పలానా టీడీపీ నాయకుడు నకిలీ మద్యం తయారు చేస్తున్నాడు ముందే ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, పట్టించొచ్చు కదా. అక్కడ లోకల్ ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి తెలియకుండానే నకిలీ మద్యం జరుగుతుందా దందా? మరి ఆ ఎమ్మెల్యే ఎందుకు కాముకున్నాడు నాళ్ళు అంటే, ఎమ్మెల్యేతో కలిసి అది జరుగుతుంది, పెద్దిరెడ్డితో కలిసి అది జరుగుతుంది. ఇది పెద్దిరెడ్డి గారి లిక్కర్ వ్యాపారం. ఆల్రెడీ మిథున్ రెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్లో ఉన్నాడు. ఆ లిక్కర్కి ఈ లిక్కర్కి అంతా ఒకటే లిక్కరు, అంతా ఫేక్ లిక్కరు, వాళ్ళ జీవితం ఫేకు. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది, ఒక ఫేక్ లిక్కర్ సామ్రాజ్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నారు. ఆ ఫేక్ లిక్కర్ని జగన్మోహన్ రెడ్డి గారి సభలో సప్లై చేస్తున్నారు. అందుకనే ఎక్కడ ఏ నినాదం చేయాలో సంబంధం లేకుండా చివరికబ్బా ఒక వీర జవాను పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారతదేశం తరపున చనిపోతే మురళీ నాయక్ అందరు రాజకీయ నాయకులు వెళ్ళి పరామర్శిస్తుంటే, మన సొప్పకపోయినా తప్పదనుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శకు వెళితే అక్కడ కూడా సీఎం జగన్ ఏంటి అది? అక్కడ ఏంటి? అక్కడ ఏమనాలి? భారత మాతకి జై అనాలి, మురళీ నాయక్ అమరహే అనాలి. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి వాటి పోయాడు. కానీ పోయినా సరే అక్కడ ఏ నినాదాలు చెప్పించుకుంటాడు? అక్కడ నినాదాలు చేస్తున్నా అంటే అక్కడ సందర్భం ఏంటో కూడా తెలియని పరిస్థితులు అక్కడ ప్రజలు ఉన్నారు. అంటే ప్రజలు కొంతమంది వైసీపీ స్పాన్సర్డ్ కార్యకర్తలు ఉన్నారంటే వాళ్ళు ఏ నిషాలో ఉన్నారు? అక్కడ భారతమాతకి జయ్యను, మురళీ నాయక్ అమర్ రహే అను, ఇలాంటి నినాదాలు చేయాల్సిన చోట జగన్మోహన్ రెడ్డి సీఎం అన్నారంటే ఇక వాళ్ళు అనుమానించాలి. ఇక్కడ హెలికాప్టర్ విధ్వంసం, మిర్చి బత్తాల దొంగతనం, పొగాకు బేలు తొక్కిన పరిస్థితి, తర్వాత మామిడికాయలని తొక్కించిన పరిస్థితి, తర్వాత గోల రప్ప డైలాగులు, చిన్నపిల్లాడి సైకిల్ తీసుకుని అక్కడ ఇంకొక కదా. ఎస్ అది చిన్నపిల్లవాడి సైకిల్ తీసుకొని ధ్వంసం చేసిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ చేసినప్పుడు నకిలీ మద్యాన్ని వైసీపీ సప్లై చేస్తుంది. మద్యం మత్తులో
అది కూడా మద్యం మత్తు అనకూడదు, నకిలీ మద్యం మత్తులో వైసీపీ కార్యకర్తలు ఊగుతున్నారు. ఊగి రాష్ట్రాన్ని విధ్వంసం చేయాలని చూస్తున్నారు. దాన్ని సమర్థించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దాకానే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. గంజాయి బ్యాచ్ని పోలీసులు కొడితే గంజాయి బ్యాచ్ని ఓన్ చేసుకోవడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఇది కరెక్ట్ రాజకీయం కాదేమో, ప్రజలు ఆలోచించాలి. ఓకే, దానికి జగన్మోహన్ రెడ్డి గారి నకిలీ మద్యం తాలూకా ఫలితాలని ఆయన సభల్లో ఏ విధంగా జరుగుతుందో చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.